ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు సంతోషకరమైన వార్త. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ పట్టణానికి రాబోతా ఉన్నారు. 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో వారు పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను, కార్యకర్తలను కలుసుకోబోతూ ఉన్నారు. వారి సందేశం కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రాబోతూ ఉన్నారు. తను ఎక్కడున్నా ఏమున్నా పాలమూరు బిడ్డగా మనందరికీ కూడా ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగడం అందరికీ కూడా గర్వకారణం. ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం చేసిన అనేక దోపిడీలు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, విద్యుత్ శక్తి విషయంలో కావచ్చు, ఆర్థిక విధ్వంసం కావచ్చు, మొత్తం కూడా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. అభివృద్ధి మాటున జరిగిన అరాచకాన్ని, డెవలప్మెంట్ మాటున జరిగిన దోపిడీని భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయని విధంగా వైట్ పేపర్ తీసుకొచ్చి ఆర్థిక విధ్వంసం మీద, విద్యుత్ శక్తి మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద చర్చ కొనసాగింది. ఇది బహుశా ఎవరూ కూడా చేయలేని సాహసం వారు చేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వ నగ్నత్వాన్ని ప్రజల ముందు పెట్టిండ్రు. అలాగే అధికారం వచ్చి ఈరోజు 100 రోజుల పైచిలకు మాట అయింది. అయినా సరే ఇంత ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా కూడగట్టుకుంటూ ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 10 లక్షల ఆరోగ్య శ్రీ కావచ్చు, అలాగే మొన్నటికి మొన్న గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, రేపు 11వ తారీఖున ప్రారంభం కాబోయే ఇందిరమ్మ ఇండ్ల పథకం కావచ్చు, చాలా స్పష్టమైన విధానంతో పారదర్శకంగా క్యాబినెట్ సహచరులతో చర్చించి ఒక ప్రజాస్వామికబద్ధమైన పాలనను మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉన్నది. అలాగే ఎన్నికల ముందు మనం వాగ్దానం చేసినాం, మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తాము అన్న వాగ్దానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మహబూబ్ నగర్ జిల్లా అంటే కేవలం మహబూబ్ నగర్ పట్టణం కాదు, మేమంత సంకుచితంగా లేము. మా దృష్టిలో మహబూబ్ నగర్ జిల్లా అంటే పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలు. ఇంకా మేము మానసికంగా కలిసే ఉన్నాం. 14 నియోజకవర్గాల్లోని మన పాలమూరు మహబూబ్ నగర్ వారసత్వాన్ని అట్లనే కొనసాగించాలని అనుకుంటా ఉన్నాం. భౌగోళికంగా విడగొట్టబడ్డ, మానసికంగా
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులందరం ఒకటే. ఆ కోణంలోనే మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కొడంగల్లో మెడికల్ కాలేజు, హాస్పిటలు, అలాగే ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, అగ్రికల్చర్ కాలేజు, ఇవన్నీ కూడా అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో వారు చేస్తున్న పర్యటన ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా రేపు 6వ తారీఖు రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా విద్యకు సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళు మనకు కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అందులో భాగంగానే వారు మనకు ఏ పథకం తీసుకుపోయినా వారు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. నిధుల కటకట కళ్ళ ముందు కనబడుతున్నా ఏదో రకంగా భవిష్యత్తులో సర్దుబాటు చేసుకొని విద్యాపరంగా వెనుకబడ్డ, అభివృద్ధి పరంగా వెనుకబడ్డ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా మార్చడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఆ తపన మాకు కనబడుతూ ఉంది. మేము కూడా అదే దిశలో కృషి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే పాలమూరు యూనివర్సిటీకి నిధులు కేంద్రం కేటాయిస్తుంది అన్నప్పుడు కూడా మా సూచనతోటి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అతివేగంగా స్పందించి కేంద్ర ప్రభుత్వంతో సంపర్కంలోకి పోయి 100 కోట్ల రూపాయలని మన పాలమూరు యూనివర్సిటీ రూసా ఫండ్స్ కింద తీసుకురావడంలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర కూడా గణనీయంగా ఉంది. అలాగే మన యూనివర్సిటీని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి కూడా సమయం సందర్భం బట్టి కోర్సుల కేటాయింపు, నిధుల కేటాయింపు ఖచ్చితంగా వారు చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. $3,000 చిల్లర కోట్లతోటి పశ్చిమ మహబూబ్ నగర్ కరువు బారిన పడుతుంది. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అంకురార్పణ ఆ రోజు చేసిందే జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి. కేసీఆర్ స్వార్థంతో, కాంట్రాక్టర్ల కక్కుర్తితోటి 12,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును గత ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్కి తీసుకెళ్ళి 10 ఏళ్ళైనా కూడా దాన్ని పూర్తి చేయక ప్రభుత్వ ధనాన్ని 27,000 కోట్ల రూపాయలను దిగమింగి దోపిడీ చేసి ఈరోజు కనీసం 30% ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయకుండా మన జిల్లా ప్రజలను, నల్లగొండ, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజలను దారుణంగా వంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్.